ధనుస్సు రాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? క్లుప్తంగా చెప్పండి. తప్పకుండా. ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు, శుభ ఫలితాలు అన్నిటికంటే రాశుల కంటే బాగున్న యోగం ఎవరికైనా ఉందంటే ధనుసు రాశి వాళ్ళకి. హుహు. సో, ఎందుకంటే వాళ్ళకి జనవరి నుంచి ఒక గ్రహం యోగిస్తుంటే, మే నుంచి ఇంకో గ్రహం యోగిస్తుంటుంది. హ్మ్. అంటే జనవరి నుంచి వీళ్ళకి శని భగవానుడు బ్రహ్మాండంగా యోగిస్తుంటే, ఆస్తి పంపకాలు గానీ, తర్వాత ఆదాయం గానీ, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం గానీ, హ్మ్. తర్వాత ఉద్యోగంలో గానీ మంచి ప్రమోషన్స్ రావడం గానీ, సంతానం యోగం గానీ, సంతానం కావాల్సిన భాగ్యం గానీ, అంటే సంతానం కావాల్సిన భాగ్యం అంటే వివాహాలు అవ్వడం గానీ, వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు రావడం గానీ, హ్మ్. వాళ్ళు విదేశాల్లో మంచి సెటిల్ అవ్వడం గానీ, ఇవన్నీ బాగున్నాయి. హ్మ్. మే నుంచి గురువు ఒక అనుగ్రహం వస్తుంది. శుభదృష్టి పూర్తిగా శుభదృష్టి అయిన గురువు అనుగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఖచ్చితంగా అన్ని శుభ ఫలితాలు, శుభకార్యాలు, హ్మ్. ఎక్కువ శుభకార్యాలు జరిగే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళే అవకాశము, శుభకార్యాలు జరిపించే అవకాశము. హ్మ్. సో, శుభకార్యాలు చేసే వాళ్ళకి సహాయం చేసే అవకాశం వీళ్ళకి కలుగుతుంది. హ్మ్. ఇది ధనుస్సు రాశి వాళ్ళకి యోగం. సో, అన్నీ బ్రహ్మాండంగా ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా బాగుంది, ఉద్యోగ పరంగా బాగుంది, వ్యాపారం పరంగా బాగుంది, ప్రొఫెషనల్ రంగాల వాళ్ళకి బాగుంది. ఎవరికి బాగాలేదంటే అందరికీ బాగుంది. హ్మ్. సో, బాగుంది అనే రాశిలో చెప్పుకుంటే ధనుసు రాశి వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే అన్నీ బాగున్నప్పటికీ మే నుంచి మళ్ళీ వీళ్ళకి తృతీయ స్థానంలో రాహు. హ్మ్. ఎప్పుడైతే రాహు వస్తాడో అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో కాసింత ఇబ్బందులు, కాస్త ఈర్ష్య, ద్వేషాలు, అహంకారము, వీళ్ళు వీళ్ళు బాగున్నారనే ఒక బాధ, మా సొంత వాళ్ళే అదే అయినా సరే ఇంత బాగా కలిసి వచ్చింది ఏంటి వీడికి అని చెప్పి అని ఒక తెలియని వాళ్ళకే తెలియదు పాపం. హ్మ్. అలా పడాలని ఏమి ఉండదు, కాకపోతే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. వచ్చేస్తది మానవ ఏదో సహజం. ఒక హ్మ్. మాట తీరులో ఇక్కడ మాట్లాడడంలో సందర్భంలోనో ఏదో ఒక అకేషన్లోనో హ్మ్. శుభకార్యాలు జరిగే అవకాశం వీళ్ళకి ఉంది. వీళ్ళు ధనం సాయం చేస్తే వీళ్ళు పొగడం వల్ల హ్మ్. వాళ్ళకి ఆ రకమైన ఇబ్బందులు వచ్చి ఇంట్లో కాస్త అంతర్గత శత్రువులు మారుతున్నారు. సో, ఇంట్లో వాళ్ళ అంతర్గత శత్రువులు రాకుండా ఉండాలంటే ఇంట్లో నిత్యం వీళ్ళు లక్ష్మీనారాయణ మంత్రం, సో లక్ష్మీనారాయణ స్తోత్రము హ్మ్. ప్రతి బుధవారము తులసి దళాలతో లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరం చేసుకుంటూ ఆ తులసి దళాలు వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత ఆ దళాలు తీసుకుని వెళ్ళి చక్కగా ఇంటి గుమ్మం దగ్గర కాస్త ఒక చెంబు నీళ్ళు వేసి ఆ నీళ్ళలో పెట్టడం ఈశాన్యముల హ్మ్. ఆ తులసి దళాలని, అంటే ఎటువంటి దోషాలున్నా అవి నివారణ అవుతుందన్నమాట. హ్మ్. అలా పెట్టడము. తర్వాత వాళ్ళు ప్రయాణం చేసే వెహికల్లో పెట్టుకోవడం, వాళ్ళ ఇంట్లో బీరువాలో కాస్త పెట్టుకోవడం, హ్మ్. తర్వాత ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ప్రసాదంగా తులసి దళాలు కాస్త ఇవ్వడం. దీనివల్ల ఏంటంటే ఎటువంటి నెగిటివ్ ఆలోచన ఉన్నా సరే ఆ తులసి తీసుకునే పవిత్రమైన తులసి కదా, ఆ పవిత్రం ఆమెను ముట్టుకుంటేనే చాలా మనం పవిత్రం అయిపోతాం. హ్మ్. సో, మనలో నెగిటివ్ ఆలోచన అనేది పోతుందన్నమాట. సో, అలా తులసి దళాలు, తులసి తీర్థాన్ని ఎక్కువగా తీసుకొని తాగడం అన్న, అంటే తులసి దళాలు కాస్త నీళ్ళలో వేసుకొని అది తీసుకోవడం, హ్మ్. ఇలా చేసుకుంటూ ఉంటే ఇటువంటి దోషము దృష్టి అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు అన్నమాట. హ్మ్. అది ధనస్సు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారం. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది.